రాముడి ధర్మం ఎలాంటిది? రావణుడిని చూసి బాగా ఏడ్చిన మండోదరిని చూసి రాముడు, ఆవిడ చాలా ఏడ్చింది, ఆవిడని లోపలికి తీసుకువెళ్ళండి. రావణుడి కొడుకులందరూ చనిపోయారు కాబట్టి ఈ శరీరానికి చేయవలసిన కార్యాన్ని విభీషణ నువ్వు చెయ్యి అన్నాడు. అప్పుడు విభీషణుడు, రామ మీరు ఏమైనా చెప్పండి, వీడు బతికున్నంతకాలం వీడి జీవితంలో ధర్మం అన్న మాటే లేదు. బతికున్నంతకాలం పరస్త్రీల వెంట తిరిగాడు. ఇటువంటి వాడికి అంత్యేష్టి సంస్కారం ఏమిటి? ఆ శరీరాన్ని అలా వదిలేద్దాం అన్నాడు. రాముడు విభీషణుడితో, విభీషణ, అవతలివాడు ఏ శరీరంతో ఇన్ని పాపాలు చేశాడో ఆ పాపాలన్నీ ఆ శరీరంతోనే వెళ్ళిపోయాయి. అందుకని ఇంక వైరం పెట్టుకోకూడదు. ఆ శరీరానికి సంస్కారం చేయకపోతే వాడు ఉత్తమ గతులకి వెళ్ళడు. ఒకవేళ నువ్వు చెయ్యను అంటే, నువ్వు నాకు స్నేహితుడివి కదా, స్నేహితుడి అన్నయ్య నాకు అన్నయ్యే కదా, నువ్వు చేయకపోతే ఆయనని అన్నగారిగా భావించి నేను సంస్కారం చేస్తాను అన్నాడు. ఇక తప్పదని విభీషణుడు రావణుడికి అంత్యేష్టి సంస్కారం చేశాడు. ఆ తర్వాత ఆకాశంలో ఉన్న దేవతలందరూ మెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక రాముడు లక్ష్మణుడితో, విభీషణుడికి సింహాసనం మీద అభిషేకం జరిగితే చూడాలని ఉంది లక్ష్మణ, సముద్రానికి వెళ్లి నీళ్లు తీసుకుని వచ్చి విభీషణుడికి పట్టాభిషేకం చేయండి అన్నాడు. విభీషణుడికి అభిషేకం చేశాక రాముడు హనుమంతుడిని పిలిచి, ఇవాళ విభీషణుడు అభిషేకం జరిగి లంకకు రాజయ్యాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకుని లంకలోకి వెళ్లి సీత దర్శనం చెయ్యి. నేను సుగ్రీవుడి సాయంతో, విభీషణుడి సాయంతో రావణుడిని సంహరించి లంకా పట్టణాన్ని స్వాధీనం చేసుకుని క్షేమంగా ఉన్నానని చెప్పు. విభీషణుడికి పట్టాభిషేకం అయిపోయిందని చెప్పు. కాబట్టి వాళ్ళ సీత నా మిత్రుడైన విభీషణుడి ఇంట్లో ఉందని బెంగపడవలసిన అవసరం లేదని చెప్పు అన్నాడు. హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళగా సీతమ్మ హనుమంతుడిని చూసి తల తిప్పుకొని ఏదో ధ్యానం చేసుకుంటుంది. మళ్ళీ ఓసారి హనుమంతుడి వంక చూసి, హనుమా నువ్వే కదా అనింది. హనుమంతుడు సీతతో, సీతమ్మ, రాముడు సుగ్రీవుడు విభీషణుడి సహాయంతో రావణుడిని సంహరించి లంకని తనదిగా చేసుకున్నాడు. ఇవాళ విభీషణుడిని లంకా రాజ్యానికి రాజుగా చేశారు. ఇప్పుడు నువ్వు రాముడి మిత్రుడైన విభీషణుడి ప్రమదావనంలో ఉన్నావు. అందువల్ల నువ్వు బెంగపడవలసిన పరిస్థితి లేదు. నీ శోకాన్ని విడిచిపెట్టు అన్నాడు. వెంటనే సీతమ్మ, ఎంత మంచి మాట చెప్పావయ్యా హనుమ అని ఒక్క నిమిషం అలా ఉండిపోయింది. అదేమిటమ్మా, ఏమి మాట్లాడావు అన్నాడు సీతమ్మతో. నేను 10 నెలల నుంచి ఈ మాట ఎప్పుడు వింటానా అని తపస్సు చేశాను కదా హనుమ. నువ్వు నిజంగా వచ్చి ఈ మాట చెప్పేటప్పటికి నా నోటికి వెంట మాట రాలేదు. నువ్వు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడ్డాను. కాబట్టి నేను నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి. కానీ నేను ఆలోచన చేస్తే నేను నీకు ఏమి ఇవ్వగలను? ఎంత బంగారం ఇచ్చినా, రత్నాలు ఇచ్చినా, 3 లోకములను ఇచ్చినా సరిపోదు. ఈ రోజు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. హనుమ, నువ్వు మధురాతి మధురంగా మాట్లాడుతావు. నీకు అష్టాంగ యోగంతో కూడిన బుద్ధి ఉంది. వీర్యము, పరాక్రమము, తేజస్సు ఉంది. నిన్ను చూసి పొంగిపోతున్నానయ్యా అని ఎంతో సంతోషంతో చెప్తుంది. జై శ్రీరామ్.